పెద్ద దస్తగిరి హత్య వ్యవహారంపై ఏదైతే టీడీపీ నేతలు చేసినటువంటి ఆరోపణల ఈ నేపథ్యంలో ఏదైతే పెద్ద దస్తగిరి హత్య విషయంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపించడాన్ని అటు కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా పరిగణించి ఈ నేపథ్యంలో వారందరూ కూడా లీగల్గా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు లీగల్ నోటీసులు అందుకున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి, ఎలా ఎదుర్కొనబోతున్నారు అసలు పెద్ద దస్తగిరి వ్యవహారాన్ని? జిల్లా అధ్యక్షునికి ఆపాదించడం, అదేవిధంగా తాడేపల్లెలో స్కెచ్ అని చెప్పడం, అంటే ఒక రకంగా తాడేపల్లెలో అంటే పెద్ద దస్తగిరిని హత్య చేయడానికి తాడేపల్లెలో స్కెచ్ చేశారని ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో లీగల్ నోటీసులు అందుకున్నారు. ఎలా ఉంది? ఈరోజు కడప జిల్లాలో వైసీపీ వాళ్ళ యొక్క ఉనికి రోజు రోజు క్షీణించిపోతూ ఉంది. ఏదో విధంగా అప్పటి రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేస్తూ ఈ జిల్లా అంతా మాదే, మా అధీనంలో ఉంది, 10 నియోజకవర్గాలు కూడా మా చేతిలోనే ఉన్నాయి, మేము ఎవరు చెప్తే వాళ్ళకి టికెట్ ఇస్తాం, మేము ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకి వేస్తామని యొక్క బానిసలుగా తయారు చేసినటువంటి ఈ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు అరాచకాలు, 1 కాదు 2 కాదు, కోకొల్లలు భయపడిచ్చి వెంటాడి తరిమి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ జిల్లాలో ప్రవర్తించినారు. అందుకే ఈరోజు 7 సీట్లు కోల్పోయినారు. అంటే 10లో 7 సీట్లు కోల్పోయినారు. వీళ్ళ యొక్క అరాచకాలను చూసి మనం చూసాం పులివెందులో ఏం జరిగిందో, నడి బొడ్డులో పులివెందుల్లో ఏం జరిగిందో ప్రత్యక్షంగా మనం అందరం చూసినాం. పులివెందుల వాసులందరికీ తెలుసు ఎవరు మర్డర్ చేశారు వివేకానందుడిని. ఒక సాధు జంతువు అతను, చాలా అమాయకుడు. అందరి దగ్గర ఎవరు పిలిచినా, పార్టీలకు అతీతంగా ఎవరు పిలిచినా కూడా ప్రతి సోమవారం కడపకు వస్తాడండి ఆయన. గ్రీవెన్సీలకు ఎవరు వచ్చినా పిలుచుకపోయి పనులు చేయిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని చంపాల్సిన పరిస్థితి ఏముంది? ఆధిపత్య పోరు, నీకా నాకా టికెట్టు కాబట్టి ఒక ఆయన అంతమంది చేశారు. దాని మీద ఏమి నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు చేతిలో కత్తి పెట్టినారు, నారాసుర రక్తం అంతా గుడ్డలు కంటించి నారాసుర రక్త చరిత్ర అన్నారు. తీరా చూస్తే ఏముంది? పోస్ట్ మార్టంలో ఏమొచ్చింది? నరికినారు, పైనుంచి కింద వరకు నరకడం. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరికి పారేసినారు. ఆ పను ఎవరు చేసినారా? పులివెందులకు ఎవరు పోతారు? మీ వాళ్ళే. మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇవ్వయాను? ఈ నోటీసు వాళ్ళందరికీ అదిలే. సంధ్యా సర్కిల్ నడి ఒడ్డు తెల్లవారుజామున 6 గంటలకు ఎవరా? వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకులే చంపారు. దేనికి? డబ్బుల పంచాయతీ, భూముల పంచాయతీ. ఎవరు చేసినారు? మీ వాళ్ళే. ఈ నోటీసు వాళ్ళందరికీ అదిలే. నిన్న దస్తగిరి, ఎవరు దస్తగిరి? ఎవరు ఆ వ్యక్తి? వైసీపీ కార్యకర్త. ఎవరికి బినామీ? రవిరెడ్డికి బినామీ. ఆస్తుల పంపకము, డబ్బుల పంపకం, పంచాయతీ, ప్రభుత్వ భూములు కబ్జా చేసిందంటే పంచాయతీలు ఇవన్నీ సొంత భూములు కాదు, ఎక్కడో కొన్నేటి కూడా కాదు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి వెంచర్లు వేసుకొని అమ్ముకున్నారు. డబ్బుల దగ్గర, భూముల పరిష్కారం దగ్గర తేడా వచ్చింది. అయిపోయి గంగమ్మ జాతరలో నరికినట్టు నరికినారు, పొట్టేలు నరికినట్టు నరికినారు. వీళ్ళు ఏం చేసినారు? వాళ్ళ ఉనికిని కాపాడుకునేకి తాడేపల్లి స్కెచ్ చేసి లీగల్ నోటీసులు మాకు ఇస్తున్నారు. మాకు ఎటువంటి సంబంధము లేదు. వాడు ఎవడో దస్తగిరి ముఖం చూలే, శ్రీనివాసరెడ్డి ముఖం చూలే, వీళ్ళు మాకు లీగల్ నోటీసులు ఇస్తారు. అది ఒక ఊరికి 10 కోట్లు కట్టాలంట. మేము ఇలాంటి సొమ్ము ఏమనేది? మేమేమైనా కబ్జాలు చేసినామా? మేము దొంగతనాలు చేసినామా? మేమైనా వాటాలు పంచుకున్నామా? చేసేది మీరు, చేయించేది మీరు. తెలుగుదేశం పార్టీ మీద ఎవరైనా అలజడి చేస్తామంటే వాళ్ళు నోరు మూయించేదానికి లీగల్ నోటీసులు ఇస్తారు. మేమేమి ఆగమండి. మీరు చేసే ప్రతి నిత్యం అకృత్యాలను, మీరు చేసే దౌర్జన్యాలను, మీరు చేసే భూ కబ్జాలను మేము రోజు రోజుకు వెలకి తీస్తాం, బయట బహిరంగంగా ప్రజలకు చెప్తాం. ప్రజల తీర్పు కూడా మళ్ళీ 29 ఏ విధంగా ఉంటే చూడబోతారు మీరు అందరూ కూడా. కాబట్టి ఈరోజు నీకు స్థానం లేదు. కనీసం కమలాపురంలో 2 తూర్లు గెలిచిన ఏమైనా అవి తిరగాయా? తిరిగేదానికి ఓపిక లేదు. తిరిగితే తరిమి కొడతారు ప్రజలు. కాబట్టి ఆ పక్క పోలేకున్నాడు. ఎందుకంటే ఈ భూములు, గవర్నమెంట్ భూములన్నీ అమ్మి బతికినారు. చుక్కల భూములు కూడా రైతుల దగ్గర లాక్కున్నారు, వాటిని అమ్మేసినారు. ఇది వీళ్ళు చేసే పని అంతా. కాబట్టి ఏదేమైనా సరే ఇటువంటి లీగల్ నోటీసులు ఎదుర్కొంటాం. ఏం కొత్త కాదు. మేము 82 నుంచి పార్టీలో ఉన్నాం. నేను ఇలాగ మొన్న వచ్చింటాడు రవిరెడ్డి. మేము 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. దాదాపుగా 45 సంవత్సరాలు
ఏకదాటిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి దానిలో కూడా మేము భయపడం. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము రెడీగా ఉంటాం. మళ్ళీ మేము చూసినాం కదా 2019 నుంచి 24 వరకు ఎన్ని కేసులు పెట్టినారు, ఎన్ని 41 నోటీసులు ఇచ్చినారు, ఎన్ని తులు కోర్టుకు పోయినాం, ఏమి జడచలే, మేము వెనకం చేయలే. కడపలో మిమ్మల్ని భూస్థాపితం చేసాం. మాది 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 అన్నారు కడప టౌన్. ఏమైంది? 18,000 మెజార్టీతో గెలిచినాం. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఈ తూరికి 10కి 10 సీట్లు గెలిచేదానికి మేము రెడీగా తయారవుతా ఉన్నాం. మా కార్యకర్తలను ఆ దిశలో ముందుకు కొనసాగిస్తాం. ఎటువంటి లీగల్ నోటీస్కి భయపడం. ఎన్ని కూడా కోర్టులు ఎదుర్కొంటాం. మేము అడుగుతాం, కోర్టునే అడుగుతాం. ఈ దస్తగిరిని ఎవరు చంపినారు, శ్రీనివాసులు రెడ్డి ఎవరు చంపినారు, వివేకానందని ఎవరు చంపినారు, ఇంకెంతమంది చంపబోతారు వీళ్ళు. కాబట్టి ఎవరు నోరు ఎత్తితే వాళ్ళు చంపేదాన్ని రెడీగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి మేము గలం విప్పుతాం, వైసీపీ మీద గలం విప్పి తీరుతాం. కాబట్టి మీ నాయకుడిని కానీ మిమ్మల్ని కానీ ఏకి పారేస్తాం ప్రజల్లో కూడా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా పెద్ద దస్తగిరి వ్యవహారాన్ని తాడేపల్లికి లింక్ కలపడం ఏంటి? అసలు ఆయనకేమన్నా లబ్ధా దీనివల్ల? పెద్ద దస్తగిరి వల్ల ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఏం లబ్ధి? ఇప్పుడు ఇంకా చెప్తా పోతే నిత్యానంద రెడ్డి ఎవరికి శిష్యుడే? అవినాష్ రెడ్డికి శిష్యుడు, రవిరెడ్డికి శిష్యుడు. రవిరెడ్డి అవినాష్ రెడ్డి ఎక్కడ? తాడేపల్లి. మరి వాళ్ళ పంపకాల్లో ఏదో 500 కోట్లు అంటారు. ఏదో 100 కోట్ల సమస్య కాదు. ఇప్పుడు 500 కోట్లకు పైపోయింది భూముల కబ్జాలో. కాబట్టి తాడేపల్లికి కూడా దానికి సంబంధం ఉంటే మా వాటా రాలేదు వాళ్ళు చూస్తూ అంటారు. నువ్వు కొడగా 500 కోట్లు దెంగేస్తే ఎట్లా, మా వాట మాకు పంపించి పోయి తింటారు. కాబట్టి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతాడు. లేడే కడపలో. మళ్ళీ నువ్వు చేయనోనివి కడపలో ఉండాలి కదా. మేము 2019, 2024 కడప వదిలి ఎక్కడ కడపలోనే ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా కడపలోనే ఎదుర్కొన్నాం. మేము తప్పు చేయలేదే. తప్పు చేసినోడు భయపడతాడు. నువ్వు దెంగొమ్మినా కడుపు విడిచిపెట్టి యాడిపోయినాం అంతుబట్టలు ఉన్నా. కాబట్టి ఇవి వాడు దొరికితే ఇంకా ఏం పేర్లు చెప్తారో, రవిరెడ్డి పేరు చెప్తాడో, కాబట్టి అవినాష్ రెడ్డి పేరు చెప్తాడో, లేదంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడో. కాబట్టి వీటిని కప్పిపుచ్చుకునే దానికి మేము పోలీసులను కూడా కోరుతాం. ఎందుకంటే ఇటువంటి వారు రక్షణ కల్పించాలా, లేకపోతే వీడిని చంపేస్తారా? ఏముంది, చంపడం వల్ల కొత్త ఏం కాదు. మీరు చూశారు గుంటూరులో మాచర్లలో మా చంద్రయ్యను తెలుగుదేశం పార్టీ కార్యకర్త నడి రోడ్డులో వైసీపీ అనమంటే నేను తెలుగుదేశమే అని చెప్పి తెలుగుదేశమే జిందాబాద్ అన్నాడు. గొంతు కోసి పారేసాడు. కోడి కోసినారు. అంటే వీళ్ళకి ఎవరికి అడ్డం వచ్చినా వాళ్ళని కోడి కోసినట్టు కోస్తారు. కోడి కత్తి మనం చూసినాం. లబ్ధి పొందిన రాజకీయాల్లో ఎలక్షన్స్లో వాడేమో 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఈయనేమో 5 ఏళ్ళు బయట ఉన్నాడు. ఒక్కరోజు కోర్టుకు పోలే. గవర్నమెంట్ పడితే వాడిని వదిలేసినారు. ఈయన కోర్టుకు పోలే ఇప్పుడు కాదు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. వీళ్ళు చేసే పని అంతా ఇదే పనే. దౌర్జన్యం, ఆస్తులు లాక్కోవడం, డబ్బులు లాక్కోవడం, ఈ పనిలో ఉన్నారు తప్ప ఏ పని లేదు వీళ్ళకు. ఆ ఆస్తులను ఆ డబ్బును కాపాడుకునే దానికి వీళ్ళు ఇవాళ ఈ జిల్లాలో మళ్ళీ గుర్తింపు పొందాలా వైసీపీ పార్టీ చెప్పే దానికి ఈ ఎత్తుగడలని చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ను భయపడిస్తే వీళ్ళు భయపడి వెనకం చేస్తారు, వీళ్ళు ముందుకు రారు. కాబట్టి ఏదో విధంగా వీళ్ళు దెబ్బతీయాలా. తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాగా మాట్లాడుతున్నా వాళ్ళందరినీ దెబ్బతీయాలని చూస్తున్నారు. కాబట్టి ఎవరు మీ పుట్టించిన నాయన చేత కూడా కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. తెలుగుదేశం ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, గాల్లో వచ్చిన పార్టీ కాదు, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది. కాబట్టి కార్యకర్తలు దేనికని ఎదుర్కొంటాం, ప్రాణాలను విడిచేదానికి కూడా రెడీగా ఉన్నాం. ఏం ఇబ్బంది లేదు. ఎవడు శాశ్వతం కదా భూమి మీద. నువ్వు శాశ్వతంగా నువ్వు 1000 కోట్లు సంపాదించినా నీకు 3 అడుగులు 6 అడుగులే గతి. కాబట్టి అది తెలుసుకోవాలి. మీరు అందరూ తెలుసుకొని ప్రజల మన్నలు పొందామని చెప్తాను. పొందకపోతే ఈ జిల్లా నుంచే తరిమేస్తారు మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ. సో మొత్తం మీద టీడీపీలో నిన్న జరిగినటువంటి ఏదైతే కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా చురకలంచినటువంటి పరిస్థితి, ఏదైతే కుర్చీల వివాదం కావచ్చు, అదేవిధంగా కొన్ని కుర్చీల కోసం కొట్లాటలు, ఇలాంటి రగడల నేపథ్యంలో డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారే ఏకంగా వాళ్ళందరినీ కూడా ఏకిపారేసిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది పార్టీ? 2 ఏళ్ళు అయిపోయింది. ఎమ్మెల్యేలు చాలా తూర్లు చంద్రబాబు నాయుడు క్లాసులు తీసుకున్నాడు. వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపించాడు. లోకేష్ బాబు కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీలతో, భార్య భర్త పిల్లలతో కూడా మాట్లాడి అందరిని కూర్చోపెట్టి మీరు ఏం తప్పు చేస్తారు అని వాళ్ళ కుటుంబానికే తెలియజేసినారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తే బలం, కార్యకర్తే దేవుడు, కార్యకర్తే దీనికి ఫౌండర్.
కాబట్టి కార్యకర్త ఉండాలి కాబట్టి వాళ్ళ 82లో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ 2026 వరకు చెక్కు చెదరలే. మేము పార్టీ ఓడిపోయినా ప్రజల మన్ననలు పొంది గవర్నమెంట్ ఎదుర్కొంటూ వచ్చినాం. ఇది 4వ తూరు ముఖ్యమంత్రి సారు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు 2 తూర్లు ఉన్నాడు, ఈయన 4 తూర్లు ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా వెనకం చేయాలి తెలుగుదేశం పార్టీ. ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు ఒకటే చెప్తాడు, మీరు కార్యకర్తలను కలుపుకోపోండి, కార్యకర్తలను కలుపుకోకుండా పోతే రేపు మీకే ఇబ్బంది, మీరే ఇబ్బంది పడతారు అని చెప్తాడు. కాబట్టి ఇప్పటికైనా మార్పు వస్తుందని చెప్పి మేము కలగంటాం. కళ నిజం కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ కళ నెరవేరుస్తాడు. ఎందుకంటే పదే పదే చెప్తాడు చంద్రబాబు నాయుడు, మీరు పొరపాటు చేయొద్దు. గ్రామ పార్టీ, గ్రామంలో ఉన్నటువంటి పార్టీ అది సుప్రీం ఆ గ్రామానికి, మండల పార్టీ అది సుప్రీం మండలానికి. మీరు చెప్పినట్టు మండల పార్టీ వినదు, మీరు చెప్పినట్టు గ్రామ పార్టీ వినదు. కాబట్టి ఏదేమైనా సరే కార్యకర్తలు చెప్పినట్టు మీరు చేయండి. కార్యకర్తలు ఏదైతే చెప్తే ఆ మీటింగ్లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని మీరు అమలు పరచండి. కాబట్టి పార్టీ సుప్రీం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మా నాది అధినాయకుడు చెప్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే కార్యకర్తలు లేని పార్టీ లేదు. మనం ఈ రోజు సజీవంగా ఉన్నామంటే కార్యకర్తల బలమే. కార్యకర్తలు మర్చిపోవద్దు. మీరందరూ గెలిచినారంటే కార్యకర్తల బలమే. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఎన్నో ఇబ్బందులు పడినారు, ఎన్నో కేసులు పెట్టుకుని, ఎన్నో లీగల్ నోటీసులు వచ్చినాయి, ఎన్నో 41 నోటీసులు వచ్చినాయి. అయినా చెక్కు చెదరలేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు, అయినా చెక్కు చెదరలేదు ఈ పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుప్రీం. వాళ్ళు అడుగుజాడలు, వాళ్ళు ఏదో గొంతెమ్మ కోరికలు కొడితే అది అధిష్టానికి తెలపండి, ఏమి ఇబ్బంది లేదు. మేము కూడా ఎప్పుడు గొంతెమ్మ కోరికలు కోరలే. ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోలే, ఏ మంత్రి దగ్గర నాకు లెటరీ, నాకు ఆ పదవి ఇవ్వాలి, ఈ పదవి ఎప్పుడు పోలే. అధిష్టానం గుర్తిస్తుంది, అధిష్టానం మా యొక్క మనల్ని స్వీకరిస్తుంది. కాబట్టి ఈరోజు మాకు ఎవరు ఇచ్చినారో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, మళ్ళీ తిరిగి మమ్మల్ని నామినేట్ చేశారు రాష్ట్ర పార్టీలో. ఆ విధంగా ఎవరో చెప్తే నేను చేస్తాననేది మీరు కళలో కూడా ఊహించవద్దు అని ఎమ్మెల్యేలకు అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరందరూ పద్ధతులు మార్చుకోండి, కార్యకర్తలు కలిసిమెలిసి తిరగండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. మీరు కూడా మళ్ళీ 2వ తూరు ఎమ్మెల్యే కానీ 3వ తూరు ఎమ్మెల్యే అయ్యేదానికి మీరు కూడా సాయశక్తి కృషి చేయండి అని చెప్పేసి నేను జరిగినటువంటి మీటింగ్లో ఖరాఖండిగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. సో మొత్తం మీద ఏదైతే లీగల్ నోటీసులు అందుకున్న మాట వాస్తవమే, అయితే తాను ఎదుర్కొనబోతున్నాను. ఏదైతే వైసీపీ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తమపైన ఎదురుదాడికి దిగే ప్రయత్నం, అదేవిధంగా నోరు మూయించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎప్పటికీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. ధైర్యంగా ఎదుర్కొంటామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.